కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం గల దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక చక్కనైన పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రాణప్రియుడవు నీవేనని ఆశ్రయ దుర్గము నీవేనని నీలో నేను నీతో నేను పరవశించెదా పాడి స్తుతించెదా పరవశించెదా పాడి స్తుతించెదా. దూతలు పాడి స్తుతించగా గడపకములు కదిలేనుగా. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని వాక్యం ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడాను. హల్లెలూయా. మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటో తెలుసా? ఎవరి ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు కూడా వ్యక్తి జీవానికి వారసున్న వాటి నేనేమి చేయాలి? ప్రభు చెప్తున్నాడు, నీకున్నవన్నీ అన్ని పేదలకు పంచిపెట్టి నన్ను భయపడించు అని. అనగా ఆ మనిషి ఆ మాటలకి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వారి గురించి మత్తయి రాశాడు. మత్తయి రాస్తే మార్కు ఎందుకు రాశాడు? మార్కు రాస్తే లూకా ఎందుకు రాశాడు? వెళ్ళిపోయిన గురించి వెళ్ళిపోయినట్టుగా ఉండకుండా ఇంతకు వెళ్ళిపోయినట్టు తిరిగి వచ్చాడా లేదా అంటే యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు మాత్రం రాలా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. గట్టిగా చంద్రబాబు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఈ ఆస్తినంతా అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్న మాటని పట్టుకున్నాడు. మళ్ళా యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు రాలేదు, కానీ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తన ఆస్తినంతా తీసుకొని ఎక్కడికి వచ్చాడు తెలుసా? దైవజనుల పాదాల దగ్గర పెట్టాడు తీసుకొచ్చి. ప్రైజ్ ది లార్డ్. కొట్టడి గట్టిగా చప్పట్లో. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36-37 వచనాలు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టెను.
యేసు ప్రభు ఏం చెప్పిన తెలుసా? నీ ఆస్తినంతా అమ్మే పేదలకు పంచిపెట్టని నువ్వు వెంబడించు అన్న మాటకి వెసలపడుతూ వెళ్ళిపోయిన వాడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తుల దగ్గరకు వచ్చి తన ఆస్తినంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతని పేరేం తెలుసా? బర్నబా. ఏం పేరు చెప్పండి? బర్నబాస్. ఇతనికి అపోస్తులు పెట్టిన పేరు హెచ్చరిక పుత్రుడు, లేవి గోత్రికుడు, యోసేపు అనే పేరు కలిగిన వాడు. అది అపోస్తులు ఇతనికి పెట్టిన పేరు ఏంటంటే బర్నబాస్. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించేవాడు అని అర్థం. గమనించండి, అతని ఆస్తినంతా ఎట్టొచ్చింది తెలుసా? అతని ఆస్తినంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ప్రభు చెప్పిన మాటే చేశాడు. ఆమెన్. తిరిగి వెళ్ళిన వాడి గురించి 3 చోట్ల ఎందుకు రాయబడిందో తెలుసా? అతను వచ్చాడు కనుక. హల్లెలూయా. అతని పేరే బర్నబాస్. ఎవరైనా ఆ యవ్వనస్తుడు ఎవరు? ఆ సన్నిహిత సభ అధికారి ఎవరు అంటే అతని పేరేం పేరు తెలుసా? హెచ్చరిక పుత్రుడు, హెచ్చరిక ఇవ్వగలిగిన వాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందో ఎంత నరకానికి వెళ్ళిపోతావు అని హెచ్చరిక చేసేవాడు. ప్రవక్త లాంటి వాడని అర్థం. దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తున్నప్పుడు ఇంకా నీ జీవితాన్ని మార్చుకుపోతే, ఇంకా నీ బ్రతుకుని మార్చుకుపోతే నిన్నెవడో బాగు చేయలేడు. నిన్ను బాగు చేయటం కోసం నా ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన హెచ్చరిక కలిగిన మాటలు నువ్వు విన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కరెంటు తీయబడను అని పేపర్లు ఇస్తే ఏం చేస్తాం? మనం రెడీ అవుతాం. ముందుగానే వ్యాపారస్తులు ముందుగా రెడీ అయిపోతారు తెలుసా? అంటే హెచ్చరిక జారీ చేసినప్పుడు తెలుసా? నువ్వు సెట్ అవ్వాలి. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, హెచ్చరిక కలిగిన వాడు. ఎందుకంటే యేసయ్య హెచ్చరిక వినకుండా వెళ్ళాడు, కానీ అదే హెచ్చరిక నేను చేయటం మొదలు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇస్కేలు కూడా దేవుడు ఒక హెచ్చరిక చేయమంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. ఆమేన్. సరే, నా మాటని విని నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి హెచ్చరిక చేయి. దేవుని యొక్క వాక్యము నేను హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నీ హృదయంతో గర్జిస్తున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. నీ బ్రతుకుని మార్చుకో, నీ స్థితిని మార్చుకో. నరపుత్రుడా, నీ చెప్పిన మాట విని ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటన కలిగిన హెచ్చరిక చేయి చెప్పినప్పుడు ఆయన హెచ్చరిక చేయటం మొదలుపెట్టాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కూడా చదువు. అయితే నీవు దుర్మార్గుణ్ణి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలా ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. నువ్వు హెచ్చరిస్తే అతడు తన దుర్మార్గతను మార్చుకుంటాడు. ఆమేన్. అతడు మరణం నుంచి తప్పించబడాలంటే, శాపం నుంచి తప్పించబడాలంటే, దరిద్రం నుంచి విడిపించబడాలంటే ఆయన మాట హెచ్చరికలను నువ్వు వినాలి. ఆమేన్. ఆ హెచ్చరిక విని ఆ హెచ్చరిక ప్రకారంగా నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీ దుర్మార్గత నుంచి నీవు రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడాలనుకుంటున్నావా? నీ జీవితం బాగుపడాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని సరి చేసుకోవాలనుకుంటున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఆయన మాటలని హెచ్చరికగా పనిచేయాలి. నీ హృదయంలో పనిచేసినప్పుడు నీ దుర్మార్గత నుంచి నీవు రక్షింపబడతావు. అందుకే మరొక మాట యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు ఆవశ్యకముగా బ్రతుకును. నీవు మటుకు నీవును తప్పించుకొందువు. ఆమేన్. మళ్ళా హెచ్చరిక. పాపం చేయవాడితో హెచ్చరిక చేయి. పాపం వల్ల వచ్చే జీవితము మరణం. ఆ పాపం చేత హెచ్చరిక చేయి. అతను మరణం నుంచి తప్పించబడాలంటే నువ్వు అతని పాపం గురించి గద్దించి హెచ్చరించు. అతను పాపముని మరణం నుంచి తప్పించబడతాడు. దుర్మార్గంగా ప్రవర్తించబడితే హెచ్చరించు. నా మాటలు చెప్పాడికి వాడు దుర్మార్గత నుంచి కాపాడుతాడు. దుర్మార్గత నుంచి కాపాడబడాలన్నా, పాపం నుంచి రక్షించబడాలన్నా
దేవుని వాక్యమైన హెచ్చరిక నీ హృదయంలో పని చేయటం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, హెచ్చరికతో కూడిన వాక్యం నీ హృదయంలో పనిచేస్తే దుర్మార్గతలను విడిచిపెడతాం. దేవుని యొక్క వాక్యం నీలో పనిచేస్తే పాపాన్ని విడిచిపెడతాం. దేవుని యొక్క వాక్యం నీలో పనిచేస్తే పరికమాలు పని చేయటం ఆపుతాం. దేవుని హెచ్చరిక నీలోకి వస్తుంది. అందుకే ఏవేలతో చెప్తాడు దేవుడు, హెచ్చరిక ప్రకటన చేయి. ఏవేల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సీయోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆమేన్. అక్కడ ఏవేల ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, ఎస్కేప్ చెప్పినట్లుగా సీయోను కొండ మీద బాకా ఊదు. ఏం బాకాదే? హెచ్చరికతో కూడిన బాకానాదాన్ని ఊదు. ఆమేన్. హెచ్చరికతో కూడా బాకానాదాన్ని కూడా వాళ్ళ జీవితాన్ని సరి చేసుకున్నట్లుగా, వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నట్లుగా హెచ్చరిక వాక్యమైన బాకానాదాన్ని ఊదు అని అంటే ప్రకటన చెయ్యాలి. అంత వాక్యాన్ని ప్రకటించు. వాళ్ళ జీవితాలు వాళ్ళ పరిస్థితులు మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళతో ప్రకటించు అని ఏవేలుతో ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీతో కూడా చెప్తున్నాడు. హెచ్చరిక పుత్రుడైన యేసయ్య అనే వ్యక్తి ఏ విధంగా అయితే తన ఆస్తినంతాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టాడో, యేసయ్య హెచ్చరిక అందుకున్నాడు. నీ ఆస్తినంతాన్ని పేదలకు పంచిపెట్టాడు. అతను ఆస్తినంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఆ హెచ్చరికకి లోబడ్డాడు. ఆమేన్. నువ్వు దేవుని వాక్యానికి లోబడగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలయం జరిగిస్తాడు. నీ పాపం నుంచి, నీ దరిద్రం నుంచి, నీ శాపం నుంచి విడిపించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న సజీవుడని యేసు. కోటలు గడి తప్పట్లా విడిపించబడాలనుకుంటున్నావా? అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించాలనుకుంటున్నావా? శాపం నుంచి విడిపించబడాలనుకుంటున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో పని చేయటం ప్రారంభిస్తే నీ జీవితం గొప్ప కార్యం జరిగింది. కనుక ఈ రోజున దేవుని వాక్యం వింటున్నావు కానీ పని చేస్తుందా? నువ్వు పని చేస్తే శాపం నుంచి విడిపించబడతావు. నువ్వు పని చేస్తే దుర్మార్గత నుంచి విడిపించబడతావు. కనుక దేవుని యొక్క వాక్యమైన హెచ్చరిక కలిగిన మాటలు విను. బర్నబా వెళ్ళాడు యేసయ్య మాటలు. యేసుప్రభు చెప్పినప్పుడు వెళ్ళలేదు కానీ యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆ మాటల జ్ఞాపకం వచ్చింది మనిషికి. అయ్యో, ఆ హెచ్చరికని త్రోసివేశానే, ఆ హెచ్చరికని త్రోసివేశాను. అది ప్రభు చెప్పిన మాట నేను చేయాలి ఇప్పుడు అని చెప్పేసి బర్నబా తన ఆస్తిని తీసుకొచ్చి ఆ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినట్లుగా మనం చదువుకున్నాం. మరొక వాక్యం చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలులందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. ఆమేన్. శాశ్వత స్వాస్థ్యం నీకు ఉండాలంటే, స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించాలంటే ఒక హెచ్చరిక జారి అవుతుంది తెలుసా? దేవుని ఆజ్ఞలని పాటించు. దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటని తూచా తప్పకుండా నువ్వు పాటించగలిగితే నువ్వు శాశ్వతమైన స్వాస్థ్యాన్ని అనుభవిస్తావంట. ఆమేన్. నీ స్వాస్థ్యాన్ని అనుభవించాలంటే, నీ స్వాస్థ్యం శాశ్వతంగా నీ దగ్గర నిలబడాలి అంటే ఆయన హెచ్చరిక అంటే తెలుసా? ఆయన ఆజ్ఞలనే మాటలను విని లోబడి ఆయన కొరకు జీవించగలిగితే ఆ స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించేటట్లు చేస్తాను అంటున్నాడు. కనుక ఈ హెచ్చరిక నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి వర్తించాలంటే నీవు ఆయనకి లోబడాలి. ఆమేన్. ఆయన ఆజ్ఞలు చెప్తానే కదా, ఆ ఆజ్ఞల్ని పాటిస్తానే యేసయ్యా, నీ ఆజ్ఞల్ని పాటిస్తాను ప్రభువా. ఆయన ఆజ్ఞలు పాటించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆమేన్. నువ్వు సిద్ధంగా ఉంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే, ఆయన హెచ్చరికను విని ఆ హెచ్చరిక ప్రకారం నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీ స్వాస్థ్యాన్ని నీవు శాశ్వతంగా అనుభవించేటట్లు చేస్తాడంట ఆయన. ఆమేన్. కనుక ఈ రోజున హెచ్చరిక పుత్రుడిగా బర్నబా ఈరోజు పరిచయం అయ్యాడు మీకు. ఎవరి ధనవంతుడు అంటే బర్నబాస్. యేసుప్రభు చెప్పినట్టుగా చేయలేదు కానీ చేయని వ్యక్తిని 3 సువార్తికులు ఎందుకు రాశారంటే ఆయన తిరిగి వచ్చాడు గనుక.
ఆమేన్. వచ్చిన వాడు తన పరిస్థితి మార్చుకుని దేవుని యొక్క సేవకి సమస్తాన్ని ఇచ్చాడు. అపోస్తుల చేత హెచ్చరిక పుత్రుడు అని నామకరణం జరిగింది. హెచ్చరిక పుత్రుడిని పెట్టుకోవటమే కాదండి, ధైర్యం కలిగిన వాడంట ఈ బర్నబాస్. ఆమేన్. ఏదట మూడోది ఏంది? ధైర్యం కలిగిన వాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 46వ వచనం చదవండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరును దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఆమేన్. ఇక్కడ పౌలు బర్నబా గురించి మాట్లాడతాడు. వీళ్ళు ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారట. ఏమని తెలుసా? దేవుని ఇచ్చే హెచ్చరికను, దేవుని యొక్క వాక్యాన్ని మీరు త్రోసివేశారు. దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసినందుకు మీకు శిక్ష తప్పదు, మీకు శ్రమ తప్పదు. ఇదిగో మీకు ప్రకటించిన ఈ వాక్యాన్ని మీకు తీసుకొని అన్య జనుల మధ్యకి వెళ్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి ధైర్యము కలిగిన వాడు బర్నబాస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల వరకే పెట్టడానికి పేరు హెచ్చరిక పుత్రుడని. హెచ్చరిక ఇవ్వటమే కాదండి, ధైర్యము కలిగిన వాడు బర్నబాస్. నువ్వు ధైర్యంగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యం ఉండే విషయం, దేవుని యొక్క వాక్యానికి లోబడే విషయంలో, దేవుని సంధికి వచ్చే విషయంలో, దేవుని సువార్త ప్రకటించే విషయంలో ధైర్యంగా ఉండాలి. వీళ్ళు ధైర్యంగా ఉండి చెప్తున్నారు, హెచ్చరికిస్తున్నారు. మీరు దేవుని యొక్క వాక్యం వెళ్ళాలి కనుక ఇంకా మేము అన్ని జనుల మధ్యకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాం అని చెప్తున్నా. కనుక ఈ రోజున వాక్యం పెట్టిన నీవు ధైర్యం కలిగి ఉంటున్నావా? పనికివారంట పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరంట. నీతిమంతులు ఎలా ఉంటారు చెప్పాలా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉంటున్నావు? ధైర్యం చెడిపోదు నీకు. ధైర్యం చెడిపోతే కూలిపోతావు, బలహీన పడిపోతావు. నువ్వు ధైర్యంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటావు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉందంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే నువ్వు భయపడు. అందుకే వీడు ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని వాక్యం చెప్పగలిగావా? దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగావా? ధైర్యం ఉందా? మీరు వెళ్ళేది కనుక మేము దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని అన్ని జనుల మధ్యకి వెళ్తున్నాం. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కోసం. ఆమేన్. మరొక వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీ ఎడల నేను బహుధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండికొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందములతో ఉప్పొంగుచున్నాను. ఏమంటాడు? ధైర్యము కలిగి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఎవరంటేనా? అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ధైర్యం కలిగి మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాక్యము ధైర్యం కలిగి మాట్లాడు. సాక్ష్యము ధైర్యం కలిగి సాక్ష్యం చెప్పాలి. ధైర్యం ఉందా నీలో? దేవుని యొక్క వాక్యం చదవటానికి ధైర్యము కావాలి. దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి ధైర్యము కావాలి. ఆ ధైర్యాన్ని ప్రకటిస్తున్నాను. ఆ ధైర్యం ఏంటి తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ యేసయ్యను ప్రకటించటమే ధైర్యం. పౌలు గారు అంటున్నాడు కదా, నేను ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఎన్ని శ్రమలైన, బాధలైన, కష్టాలైన, ఇబ్బందులైన, ఇరుకులైన, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడినా నేను దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటాను. నీవు ఇంకా నీ హృదయంలో ధైర్యం లేకపోతే దేవుని యొక్క వాక్యానికి విధేయుడు. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉండగలిగితే ధైర్యాన్ని దేవుడు కలుగు చేస్తాడు. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు 3 నెలలు గడిపెను. సరే, దేవుని ఆలయంలోకి వెళ్ళి పౌలు గారు వాళ్ళతో తర్కించుతూ వాదించుతూ దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా చెప్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
బర్నబాస్ ఎవరో తెలుసా? ధైర్యము కలిగిన వాడు. హల్లెలూయా. బర్నబాస్ ధైర్యం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక మనకు కూడా ధైర్యం కావాలి. ధైర్యం లేకపోవడం వల్ల అనేక మంది కూలిపోతున్నారట. కనుక ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని యొక్క వాక్యం నీలో పనిచేసినప్పుడు, దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు, ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ ధైర్యం నీలో నిలిచి ఉంటుంది. ఆమేన్. దేవుని యొక్క వాక్యం నీలో నిలిచి ఉందంటే ధైర్యం నీలో ఉంటుంది. నువ్వు ధైర్యం ఉంటే సాతాను కూడా పొరపాటును కూడా నీ దగ్గరికి రాడు. సాతాను పొరపాటుకు నేను టచ్ చేయడు. సాతాను పొద్దుకు నిన్ను పలకరిస్తున్నట్టు అర్థం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం నీలో లేదు. అందుకే పొద్దుస్తమానం పలకరిస్తున్నాను నిన్ను. వాడు నిన్ను పలకరించకుండా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి? చెప్పాలా? ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభు చెప్తాడు, సాతాను గట్టిగా గద్దించండి, వాడు మీ అద్దరి నుంచి పారిపోతాడు. ప్రభు చెప్పిన మాటదా. అపవాది తంత్రాలను మనం ఎరుగున వాడు కాము. వాడిని గట్టిగా గద్దించండి, వాడు మీ అద్దరి నుంచి పారిపోతాడు. ఎప్పుడు గద్దిస్తావు తెలుసా? ధైర్యంగా ఉన్నప్పుడు. నీకు ధైర్యం లేకపోతే గద్దింపు రాదు. నీకు ధైర్యం లేకపోతే వాయిస్ పెరగదు. ధైర్యంగా మాట్లాడు. దేవుని చేసిన గొప్ప కార్యాలు బట్టి ధైర్యంగా మాట్లాడి సాక్షార్థమై నిలబడు. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇలా అనేక మంది ఈ రోజున దేవుడు మార్చుకున్న అనేక మంది సాక్షార్థమై ప్రభు కొరకు నిలబడుతున్నారు. కారణం తెలుసా? వాళ్ళ హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉంది. ఈ రోజున ఆదివారం దేవుని మందిరానికి రాలేకపోయానే. ఎందుకు రాలేకపోయావు? నీలో ధైర్యం లేదు. ధైర్యం కూలిపోయింది నీలో. ఆ దరిద్రాన్ని, ఆ శాపాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నావు. కానీ దేవుని మందిరానికి వచ్చి ధైర్యం కలిగి హెచ్చరిక మాటలు విని నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నా బ్రతుకుని బాగు చేసుకుని ఒక ఆలోచన నీలో పొరపాట్లు వెళ్ళలేదు. దేవుని యొక్క వాక్యం వింటే నీ జీవితం బాగుపడిపోయింది. దేవుని యొక్క వాక్యం వింటే నీ హృదయంలో నెమ్మది వస్తుంది. దేవుని యొక్క వాక్యం ఉంటే ధైర్యం కలిగి ఉంటావు. ఆమేన్. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ బలహీనత వచ్చినా ధైర్యం కలిగి ఉంటావు. యోబు శరీరం అంతా కుళ్ళిపోయింది, యోబు ఆస్తులు వెళ్ళిపోయింది. కానీ యోబుకి ఒక్కటి ఉంది. ఏంటి తెలుసా? ధైర్యం అనే విశ్వాసం. ఆమేన్. ఆ ధైర్యంతో బతుకుతున్నాడు ఆయన. అన్ని ఆస్తులు పోయినా, శరీరం నశించిపోయినా సరే యోబుకి ఒకే ఒక ధైర్యము, విశ్వాసం అనే ధైర్యం, ప్రార్థన అనే ధైర్యం. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో యోబుకు పూర్వం దానికి కలిగిన దానికంటే రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడంట. కానీ తెలుసా? అతను కుంగిపోలా, అతను భయపడలా, అతను ధైర్యం చెడిపోలా. ధైర్యంగా ఉన్నాడు. ప్రార్థన అనే ధైర్యం, విశ్వాసం అనే ధైర్యం, నా దేవుడు నాకు మరలా తిరిగిస్తాడనే ధైర్యం. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని వినబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నాడు కనుక, హెచ్చరికలు లోపడ్డాడు కనుక యోబు జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. మరి ఎందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు? నువ్వు ధైర్యం కలిగలేదు. నీకు ధైర్యం పుట్టాలంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. హల్లెలూయా. బర్నబా హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. యేసు ప్రభు హెచ్చరిక లోబడ్డాడు. తన ఆస్తులంతా యేసయ్య పాదాల దగ్గర పెట్టకపోయిన అపోస్తుల పాదాల దగ్గర పెట్టి దేవుని కొరకు శిష్యుడిగా మారి దేవుని యొక్క పరిచయం చేయటం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. తిరిగిపోయిన వాడు మరలా వచ్చాడు. హల్లెలూయా. ఎవరి ధనవంతుడు? బర్నబాస్. ఇంకా వ్యక్తి గురించి ఇంకా కొన్ని విషయాలు రేపటి రోజున విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కనుక బర్నబా లాగుంటానికి తీర్మానం చేసుకున్నాం. అందరి తల వచ్చి కళ్ళు బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ఘనమైన ప్రార్థనకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతటితో శరీర బలంలో చేపెట్టుకున్నారు. ప్రతి మైగ్రేషన్, ప్రతి స్మాల్ లెటర్స్, ప్రతి అడ్వర్టైజ్మెంట్, ప్రతి మైగ్రేషన్ వినిపిస్తున్నట్టుగా ఇస్తుంది. ప్రతి అడ్వర్టైజ్మెంట్, ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చిన గాకరా ప్రతి చెప్పేసి హీల్స్, ప్రతి థైరాయిడ్ సమస్యలు వినిపిస్తున్నట్టుగా ఇస్తుంది. కిడ్నీ రోడ్లు కరిగిపోయిన కాదు నాకు తెప్పిస్తున్నాం.
గుండె చెదురుని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. సంతానం బిడ్డకు గర్భాలు ఓర్పడమని గాక రబ్బారాబా దిలిబిరి కరాలబా షలబా. ఈ టచ్ ప్రతి నడుము ప్రతి మోకలు ఇప్పుడు ఇలా కాచిమని బాబు కళ్ళు తేటగా కనపడడానికి సహాయం చేయండి. నా సుఖమైన డెలివరీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం దయచేయండి ప్రభు. వ్యాపారానికి వ్యాపారం అభివృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. చదువుతున్న తన చదువుని కల్పించండి. ఈ అభిషేకం చేస్తున్నా ప్రతి చీకటి శక్తి ప్రతి అంధకార శక్తి ఇప్పుడే ఒంట్లో గిట్లోకి బలమైన కార్యం జరిగించి ఈ అభిషేకం చేస్తుంది. అద్భుతాన్ని జరిగించి నీ సాక్షిగా నిలబెట్టి వాడుకో నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందన. కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి లేదా ఫోన్ చేయండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.